గుడ్ మార్నింగ్ మిత్రమా. మనకు ఎయిత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్‌లో మొదటి యూనిట్ అయినటువంటి పటాల అధ్యయనము, విశ్లేషణ అనేటటువంటి పాఠంలో అవి రంగులు, పటాలలో ఉపయోగించేటటువంటి రంగులు, అవి సూచించేటటువంటి అంశాలు మనల్ని ప్రతి ఎగ్జామ్‌లో అడుగుతా ఉన్నాడు మిత్రమా. అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఇక్కడి నుండి ఒక మార్క్ ఉంటా ఉంది కాబట్టి, ఈ రంగులు అవి సూచించేటటువంటి అంశాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో, చూస్తే మనకు ఆకుపచ్చ రంగు అనేది ముదురుగా ఉంటే అది అడవిని సూచిస్తుంది. ఆ ఆకుపచ్చ రంగాన్ని లేతగా ఉంటే అది గడ్డి భూములను సూచిస్తుంది. అంటే ముదురు ఆకుపచ్చ అనేది అడవిని, లేత ఆకుపచ్చ అనేది గడ్డి భూములను సూచిస్తుంది. అదేవిధంగా నీలం రంగు అనేది ముదురుగా ఉంటే అది సముద్రాలు, మహాసముద్రాలను సూచిస్తుంది పటంలో. అదేవిధంగా నీలం రంగు లేతగా ఉంటే అది చెరువులు, నదులు, కాలువలు, బావులు మొదలైనటువంటి అంశాలను సూచిస్తుంది. అంటే నీలం రంగు అనేది ముదురుగా ఉంటే అది సముద్రాలు, మహాసముద్రాలను సూచిస్తుంది. లేతగా ఉంటే చెరువులు, నదులు, కాలువలను, బావులను సూచిస్తుంది. ఊదా రంగు అనేది ముదురుగా ఉంటే అది పర్వతాలను సూచిస్తుంది. ఊదా రంగు లేతగా ఉంటే అది గుట్టలను సూచిస్తుంది. పసుపచ్చ, ఓన్లీ పసుపచ్చ రంగు ఉంటే అది పీఠభూములు, చిత్తడి నేలలను సూచిస్తుంది. పసుపచ్చ నైసర్గిక అని ఉంటే ఇది అడుగుతుండు మిత్రమా ఎగ్జామ్‌లో. పసుపచ్చ ఉంటే పీఠభూములు, చిత్తడి నేలలు. పసుపచ్చ నైసర్గిక ఉంటే పంటలు సాగవుతున్న భూమిని సూచిస్తుంది. పసుపచ్చ నైసర్గిక పంటలు సాగవుతున్న భూమి. అదేవిధంగా తెలుపు రంగు అయితే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాన్ని సూచిస్తుంది. నలుపు రంగు సరిహద్దులను సూచిస్తుంది. గోధుమ లేదా మట్టి రంగు అనేది వ్యవసాయానికి అనువైన భూమిని సూచిస్తుంది. లేత ఎరుపు అయితే బంజరు భూములను సూచిస్తుంది. ఈ నుండి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది మిత్రమా. ఈ 12 ఉన్నాయి మనకి ఇక్కడ రంగులు. ఎయిత్ క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్‌లో మొదటి యూనిట్‌లోనే. సో, కాబట్టి ఈ రంగులను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆకుపచ్చలో 2 ఉన్నాయి, నీలంలో 2 ఉన్నాయి, ఊదలో 2 ఉన్నాయి, పసుపచ్చలో 2 ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని, అంటే దాదాపుగా 8 రంగులే 8 రంగులు ఈ ముదురు, లేతగా ఉన్నాయి. సో, మిగిలినవన్నీ తెలుపు, నలుపు, గోధుమ లేదా మట్టి రంగు, లేత ఎరుపు. ఇవి గుర్తుపెట్టుకుంటే 12 రంగులు మనకు గుర్తుంటాయి మిత్రమా. ఈ నుండి మనకు ఖచ్చితంగా ఒక మార్క్ అయితే అది ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ ముదురు అయితే అడవి, లేత అయితే గడ్డి భూములు, నీలం ముదురు అయితే సముద్రాలు, మహాసముద్రాలు, లేత అయితే చెరువులు, నదులు, కాలువలు, ఊదా రంగు ముదురుగా ఉంటే పర్వతాలు, లేతగా ఉంటే గుట్టలు, పసుపచ్చ అయితే పీఠభూములు, చిత్తడి నేలలు, అదేవిధంగా పసుపచ్చ నైసర్గిక అయితే పంటలు సాగుతున్న భూమి, తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు, అదేవిధంగా గోధుమ లేదా మట్టి రంగు అయితే వ్యవసాయానికి అనువైన భూమి, లేత ఎరుపు బంజరు భూములను సూచిస్తున్నాయి. ఖచ్చితంగా మన వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మర్చిపోకండి, లైక్ కొట్టడం మర్చిపోకండి మిత్రమా దయచేసి.